హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగ గంగా నావెల్లో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందామా అండి. అయితే ప్రీతి తన తల్లికి ఉన్నటువంటి అలవాట్లకు గుర్తుగా స్వామివారి గుడికి వెళ్ళి రావడం ప్రతి శనివారం అనేది అలవాటు చేసుకొని ఉన్నది. ఆ విధంగా గుడికి వసంతం తీసుకొని ప్రీతి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నటువంటి సమయంలో తనకు ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషితో పాటు ఒక యువతి ఉండి వీళ్ళేమో కిందికి ప్రీతి వసంత కిందికి దిగి వస్తున్నారు. ఆ పెద్ద మనిషిను ఆ పెద్ద మనిషి వెంబడి ఉన్నటువంటి యువతి ఇద్దరేమో పైకి వెళ్తున్నారు. గుడి స్వామివారి దర్శనం చేసుకొని వీళ్ళు వస్తున్నారు, వాళ్ళిద్దరేమో స్వామివారి దర్శనానికని వాళ్ళు వెళ్తున్నారు. ఆ టైంలో ఆ పెద్ద మనిషిని చూడగానే ప్రీతికి గుర్తుకొచ్చింది. ఏంటి, మధుమతి వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషిని చూడటం, వినోద్ ఆమెను ఎంతో సగౌరవంగా ఆమెను తోటి ప్రవర్తించడం అనేది గుర్తుకొచ్చి, బాగున్నారా అమ్మగారు అంటే, ఏమోనే అమ్మ గుర్తించలేదు నేను, ఎవరు నువ్వు అంటే, నా పేరు ప్రీతి అండి, మధుమతి వినోదు నాకు తెలుసు అని వాళ్ళ పేర్లు చెప్పడం. వినోదు మధుమతి పేర్లు వినగానే ఆ పెద్ద మనిషి మండిపడడం, వాడంతా పుండాకోరు వెదవలేదు లేడు, వాడు నా దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నాడు ఇంకా ఇవ్వలేదు, తర్వాత మరి నా డబ్బులు నాకు ఇవ్వమనంటే పళ్ళు రాలగొడతానని అంటున్నాడు, ఇంకో పెద్ద మనిషి దగ్గర 4 వరుసల చంద్రహారం తీసుకున్నాడు, అత్యవసరం ఉందని దాని గురించి ఇంతవరకు ఏ విషయము చెప్పలేదు, తీసుకున్న మాటే కానీ ఈ డబ్బులు కానీ ఆ బంగారం కానీ మాలాంటి పెద్ద మనుషుల సొమ్ముదిని ఏం బాగుపడతాడు, పైన సర్వేశ్వరుడు ఉన్నాడు కదమ్మా చూసుకుంటాడు అని ఆ పెద్ద మనిషి వాపోవడం. అవన్నీ విన్న తర్వాత ఆ పక్కనున్న యువతి చేసే సందర్భంలో సరిగా చేయక ఇప్పుడు ఎవరితో అంటే మాత్రం ఏం లాభం అనడం. ఇదంతా విని మరి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరికీ తెలియదా అని వినోద్ గురించి ప్రీతి అడగడం. అట్లా ఒంటరిగా వచ్చి అడుగుతాడని ఎవరు ఊహిస్తారమ్మా, అడగంగానే ఇచ్చేశానా ఆపద కదా అని పెద్ద మనిషి చెప్పడం. కాగానే ఆ యువతి ఆమెను తొందరపెట్టి దర్శనం అయిపోవస్తుంది వెళ్దామని వాళ్ళు పైకి వెళ్ళడం, వీళ్ళు వసంత ప్రీతి మెట్లు దిగి కిందికి రావడం, కారులో కూర్చోవడం. ఆ సమయంలో ప్రీతి మొహం వెలవెలా పోవడం అనేది జరిగింది. ఎందుకంటే వినోదే తన సర్వస్వమని, తర్వాత అంత మంచి వ్యక్తి దొరకడం తన అదృష్టమని, మిగతా జీవితం అంతా తనతో పాటే గడుపుతానని ఎన్నో కలలుగన్న ప్రీతికి అనుకోకుండా ఇలాంటి నెగటివ్గా ఉన్నటువంటి అతనిపై నెగటివ్గా ఉన్నటువంటి విషయము వేరే వాళ్ళ ద్వారా తన ప్రవర్తన నెగిటివ్గా ఉంది అని వేరే వాళ్ళ ద్వారా తెలియడం వల్ల ప్రీతి ఆలోచనలో పడడం వల్ల తన మొహం వెలవెలాపోయింది. అది నిన్నటి వరకు జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి. అమ్మ ప్రీతి, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, నేను అన్ని విషయాలు సరిగ్గా ఎంక్వైరీ చేస్తాను, అదేమిటో అసలు వాకప్ చేద్దాం, విన్న మాటలతో మనం ఎప్పుడూ ఒక మనిషి ప్రవర్తనను నిర్ణయం చేయకూడదు, వినోదు అలాంటి వాడు కాదు అనే నా నమ్మకం అన్నారు మహీధర్ రావు గారు. అంటే జరిగిన విషయం అంతా ప్రీతి తండ్రికి చెప్పిందనమాట. ప్రీతి గుడి నుంచి ఇంటికి రాగానే సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేసింది. ఆయన నిర్ఘాంతపోయారు. అంతే కదా, మనం ఒక వ్యక్తి విషయంలో ఒక ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఒక చెడ్డ వాళ్ళ గురించి మంచి తెలిసినా, మంచి వాళ్ళ గురించి చెడ్డ తెలిసినా, పూర్తి నెగిటివ్గా మనం అనుకున్న దానికి నెగిటివ్గా ఏది తెలిసినా నిర్ఘాంతపోవడం, ఆశ్చర్యపోవడం అనేది మన వంతు అవుతుంది కదా. అలాగే మహీధర్ రావు గారు కూడా నిర్ఘాంతపోయారు, నమ్మలేకపోయారు. ప్రీతి చిన్నపోయిన ముఖంతో, నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను డాడీ, ఇది అబద్ధం అవ్వాలని, నేను వినోద్ విషయంలో పొరపడ్డాను అనే రుజువు కావాలని నేను కూడా అనుకుంటున్నాను డాడీ అంది. ఆయన కూతురు ముఖం చూశారు. ఆ ముఖంలో ఎంత ఆందోళన, భయం కూడగట్టుకుని ఉన్నాయో అర్థమైంది. నాకు బాగా తెలిసినమ్మా, నువ్వు పొరబడుతున్నావు, అది త్వరలో రుజువు చేస్తానుగా అన్నారు మహీధర్ రావు గారు. ప్రీతి మౌనంగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. మహీధర్ రావు గారు వినోద్ గురించి ఇదివరకే ఎంక్వైరీ చేశారు, కానీ ఆయన అడిగింది తన స్నేహితులని, బంధువులని. అందరూ ఒకటే మాట, వినోద్ చాలా మంచివాడు. అంటే ఒక వ్యక్తి విషయంలో నిష్పాక్షికమైనటువంటి సమాచారం తెలియాలి అంటే మనతో నియర్ అండ్ డియర్గా ఉండే వాళ్ళకంటే మనకు అంతగా పరిచయం లేని వాళ్ళు, అంటే పూర్తిగా పరిచయం లేని వాళ్ళకి ఏ విషయాలు తెలియవు. కాకపోతే
మనతో నియర్ అండ్ డియర్గా మనమే వాళ్ళు వాళ్ళే మనము అనే ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన క్లోజ్గా ఉండే రిలేటివ్స్ ద్వారా కానీ ఏ విషయాలు సరిగా తెలియవండి ఎప్పుడైనా కూడా. కాబట్టి కొంచెం పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా, కొంచెం బయట వాళ్ళ ద్వారా, సమాజంలో కొంచెం వాళ్ళంటే పరిచయం ఉండి బయట వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుంటేనే సరైన సమాచారం తెలుస్తుంది. అయితే మహీధర్ రావు గారు ఇంతకుముందు వినోద్ గురించి తెలుసుకున్నది ఎవరి ద్వారా తెలుసుకున్నారంటే, వినోద్కు నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ద్వారా తెలుసుకోవడం వల్ల వినోద్ మంచివాడనే ఆయనకు బాగా తెలిసిపోయింది. నేను మహీధర్ రావు గారు వినోద్ గురించి ఇదివరకే ఎంక్వైరీ చేశారు. కానీ ఆయన అడిగింది తన స్నేహితులని, బంధువులని. అందరూ ఒకటే మాట, వినోద్ చాలా మంచివాడు. నేను మా అన్న కొడుకు అని చెప్పటం కాదు, వినోద్ చాలా మంచి పిల్లవాడు. లేకపోతే నేను ఊరుకుంటానా? ప్రీతి విషయంలో నాకు మాత్రం బాధ్యత లేదు అన్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎవరు? అనంతశయనం గారు. ప్రీతికి కూడా అంతగా భయం వేయటం లేదు. ఎక్కడో ఏదో ఒక పొరపాటు జరిగింది. వినోద్ అలాంటి వాడు కాదు. ఆ జరిగిన పొరపాటు ఏదో బయటికి వచ్చి తను నిశ్చింతగా ఉంటుంది. వచ్చినప్పుడు వినోద్ని అనుమానించినందుకు తనే సిగ్గుపడుతుంది. అది పూర్తిగా తెలుసుకున్న తర్వాత తను దాచకుండా, అరెమరికలు లేకుండా జరిగిందంతా వినోద్కి చెబుతుంది. అతను బిగ్గరగా నవ్వేస్తాడు. తను అతని గుండెల్లో తలదాచేసుకుంటుంది. విను, నన్ను క్షమించు అంటాను. పిచ్చి పిల్ల, మన మధ్య క్షమాపణలేమిటి? నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ అంతటా నువ్వు నా గురించి తెలుసుకున్నావు అంటాడు. అవును, తప్పకుండా అలాగే అంటాడు. ప్రీతికి అనుమానం, భయం పోయినాయి. అదృష్టవశాత్తు వినోద్ ఊరిలో లేడు. ఏదో కేసు మీద బొంబాయి వెళ్ళాడు. అతను లేకపోవడమే నయమైంది. లేకపోతే ఆ ఆవేశంలో తను అతన్ని అడిగేదేమో. అది పెద్ద స్పర్ధకి దారితీసేది అనుకుంది. ప్రీతి మధుమతి దగ్గరికి నుంచి సుబ్బలక్ష్మి, మీరాబాయి భజన్లు ఉన్న టేప్స్ అడిగి తెచ్చింది. మధుమతి వాటిని ఇస్తూ, జాగ్రత్త సుమా, నేను ఎంతో కష్టపడి టేప్ చేశాను. మా ఇల్లు తెలుసుగా, చిన్న సైజు సంత. ఈ పాటల మధ్యలో అక్కడక్కడ మా అమ్మ కేకలు, తమ్ముళ్ళ ఏడుపులు, కుక్క అరుపులు వచ్చినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా తమ్ముడున్నాడే, వాడు ఒట్టి కొంటెకోణంగి విధవా. మంచి పాట మధ్యలో కుక్కల అరుపులు టేప్ చేసి మమ్మల్ని ఏడిపిస్తాడు అంది. ప్రీతి నవ్వింది. ఆ రోజు ప్రీతి తోచక ఆ టేపు వినటానికి పెట్టింది. మధుమతి చెప్పిన మాట అక్షరాల నిజమే. మీరాబాయి భజనల్లో మధ్యలో కుక్కల అరుపులు, పంపు నీళ్ల చప్పుడు, వాళ్ళ అమ్మగారి అరుపులు ఉన్నాయి. మధ్యలో శీను నవ్వులు వినిపిస్తున్నాయి. మళ్ళీ పాట వస్తుంది. ప్రీతికి కూడా వింటుంటే నవ్వొస్తోంది. ఆ కుర్రాడు నిజంగా కొంటకోణంగే అనుకుంది. ప్రీతి మంచం మీద వెనక్కి దిండి వేసుకొని దాన్ని ఆనుకొని కూర్చొని పుస్తకం తిరిగేస్తోంది. వసంత కుర్చీలో కూర్చొని టేబుల్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ కుడుతోంది. టేబుల్లో నుంచి సుబ్బలక్ష్మి గానం చేస్తున్న మీరాబాయి భజన వినిపిస్తోంది. అది టక్కున ఆగింది. కొంచెంసేపు టేపు నిశ్శబ్దంగా తిరిగిన తర్వాత అక్కా అని వినిపించింది. నోరు మూసుకుపో అవతలికి, మేము మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేయకు. మధుమతి కంఠం కసిరింది. విను, ఇప్పుడు చెప్పు, నాకు ఇస్తానన్న గొలుసు ఏది ఇంకా తాంబూలాలు పుచ్చుకుందే అని వినోద్ అంటున్నాడు. పుచ్చుకోవటానికి తేదీ నిర్ణయం అయిందిగా. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా ఆగుతుందా? నువ్వు ఆ తండ్రి కూతుళ్ళని బాగానే బుట్టలో వేశావుగా. దేవుడు దిగి వచ్చి వినోద్ చెడ్డవాడు అని చెప్పినా ప్రీతి కానీ మహీధర్ రావు గారు కానీ నమ్మరు. నీ మీద అంత నమ్మకం ఏర్పడింది. చాలే, నేను చెడ్డవాడినా ఏమిటి? కాదా? నువ్వు ఎలాంటి వాడివో చెప్పాలంటే మనమ్మగారు, కామాక్షమ్మ గారు చెప్పాలి. ఇంతకీ ఆ కామాక్షమ్మ గారి చంద్రహారం తెచ్చి ఇచ్చావా లేదా? ఇస్తాన్లే, చేతిలోకి డబ్బు రాని. ఆవిడ ఇదేదైనా మీ కాబోయే మామగారి దగ్గర బయటికి తెచ్చిందంటే ఏడిసింది. వాళ్ళ వాకిట్లోకి కూడా రానియను. అంత బరి తెగించిందంటే నేను నిజం చెప్పలేని వాజమ్మన. అసలు నాకు ఇవ్వలేదనే అంటాను. వాళ్లతో నీకెందుకు గొడవ? ఆ ముసలావిడని పాపం ఎందుకు అన్యాయం చేస్తావు? ఆ గొలుసు తెచ్చి ఇచ్చేయి. ఇస్తానులే. ఎప్పుడు?
పెళ్ళి అయిన తర్వాత మీ కాబోయే మామగారు చాలా ఘటికుడు. ఆయన అంత తేలికగా ఆస్తి వ్యవహారాలు నీ చేతికి వదులుతాడని నేను అనుకోను. ఏడిశాడు. ముసలాయన ఎన్నాళ్ళు బతుకుతాడు? హార్ట్ అటాక్ రాదా ఏమిటి? నువ్వు ఏదో ఒక మందు ఇచ్చి హార్ట్ అటాక్ అని చెప్పినా చెప్పగలవు. అంత ఘటికుడివి మధు. ఏమిటా వాగుడు? నాన్న వింటే నన్ను చంపేస్తాడు. అతను అదిలించినట్టుగా అన్నాడు. నాకు 1000 రూపాయలు అర్జెంటుగా ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది. క్షణం ఆగి అడిగాడు వినోద్. ఆ ప్రభాకరం కోసమేనా? అవును, నా ప్రాణం తినేస్తున్నాడు. 10,000 కావాలట. లేకపోతే తనతో ఉన్న నా ఫోటోలు నాన్నకి పంపిస్తాడట. నేను ఒక సలహా చెప్పనా? చెప్పు. వాడి బ్లాక్మెయిలింగ్ నుంచి నువ్వు తప్పించుకోవటానికి ఉపాయం చెప్పనా? చెప్పు. వాడిని పెళ్లి చేసుకో. ఛీ! మధుమతి చీత్కారం చేసినట్టుగా అంది. ఆవేదమనా? వాడితో నేను జీవితాంతం కలిసి గడపటమా? బాగుంది. నిన్ను వాడితో కాపురం చేయమని ఎవరన్నారు? మరి పెళ్లి చేసుకోవడం, ఏదో ఒక ముఖతో పోట్లాట పెట్టుకొని విడాకులు ఇచ్చేయటం, బస్ అంతే. నీకెందుకు? నేనున్నాగా కేసు ఫైల్ చేయించడానికి. అమ్మో, నాన్నకి తెలిస్తే చంపేస్తారు అంది మధుమతి. నువ్వు భయపడితే జీవితాంతం ఈ ఆవేదన వదలదు. నీకు వాడి పీడ, నాకు ఆ మార్గరెట్ పీడ ఈ జన్మలో వదలవు. అంటే తెలిసిపోయింది కదా, మధుమతికి ఒకళ్ళు, ఈ వినోద్కు ఇంకొకళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ఉన్నారనమాట. ఆడకు మగ, మగకు ఆడ అన్నట్టు. మార్గరెట్ కనిపిస్తోందా? కనిపించడమా? దయ్యంలా నన్ను అది వదిలితేగా. ప్రీతితో నా పెళ్లి జరిగితే వచ్చి గొడవ చేస్తానని బెదిరింపులు మొదలుపెట్టింది. ప్రీతితో నా పెళ్ళి అవగానే ఏదో విధంగా తనకి 1,00,000 రూపాయలు ముట్ట చెప్తానని వ్రాసి సంతకం చేసి ఇచ్చాను. పెళ్ళి అయిన తర్వాత ఇమ్మని గొడవ చేస్తే ఎవరిస్తారుట? పెళ్ళి అయిన తర్వాత దాని సంగతి వీళ్ళకి తెలిసినా నాకే భయము లేదు. నేను నిన్న మహీధర్రావు గారి ప్లీడర్ దగ్గర ఆయన ఆస్తి వివరాలు విన్నాను. బాప్రే మధు, ఎంత డబ్బో తెలుసా? నేనే కాదు, నా పిల్లలు, నా మనవలు కూడా హాయిగా కూర్చొని తినవచ్చు. నేను 10 మంది ఉంపుడు కత్తెలని మెయింటైన్ చేయవచ్చు. ఛట్, నోరు మూసుకో. నాన్న వింటే పీక పిసుకుతాడు. బాబాయికి మన సంగతి తెలియదులే. ఆయన ఒక పిచ్చిమాలోకం. విను, నువ్వు నాకు ఆ జన్మాంతరం రుణపడి ఉండాలి సుమా. ఎందుకు? ప్రీతి దగ్గర నువ్వు ఆ అమ్మాయి అంటే పడిచేస్తున్నా ఆ మాట తెలియనికుండా జాగ్రత్తగా ప్రవర్తించి నీకు ప్రీతికి దగ్గరగా వెళ్ళే అవకాశాలు నేను కల్పించాను అంది మధుమతి. నేనేం రుణపడి లేను. ఎందుకంటే నువ్వు నాకు ఈ సాయం ఊరికే చెయ్యలేదు. ఇందులో నీ స్వార్థం కూడా ఉందిగా. ప్రీతితో నా పెళ్లి జరిగితే నీకు 20,000 రూపాయలు ఇవ్వాలని అనలేదు? కొంపదీసి మీ మార్గరెట్కి పట్టించిన గతి నాకు పట్టిస్తావా ఏమిటి? నా డబ్బు నాకు ముందు ఇచ్చివేయి. నీకు ఎగ్గొడతానా ఏమిటి? నన్ను అపార్థం చేసుకోకు మధు. ఏమో బాబు, నీ మంచితనం, నీ నాటకం, నీ అతి వినయం అదంతా లోకం మీద ప్రయోగించు, నా దగ్గర కాదు. నేను నిన్ను చచ్చినా నమ్మను. నువ్వు తాంబూలాలు పుచ్చుకోగానే నాకిస్తానన్న డబ్బు నాకు ఇచ్చేయాలి. ఎవరక్కడా? వినోద్ అడిగాడు. ఎవరూ లేరు. శీను, ఒరేయ్ శీను, వెళ్ళి ఆడుకో పో. వెళ్ళావా లేదా? వెళ్తున్నా అక్క. శీను మాట వినిపించింది. టేపు టక్కన ఆగిపోయింది. తర్వాత కాస్త తిరిగిన తర్వాత మళ్ళీ పాట వినిపించసాగింది. టేపు వినిపించడం ఆగేసరికి వసంత, ప్రీతి ఇద్దరు చేస్తున్న పనులు మర్చిపోయినట్టుగా ఆ టేప్ దగ్గర వంగి వింటున్నారు. వదినా, ఏమిటిది? వసంత తల ఎత్తుతూ భయంగా అడిగింది. టేపు ఆఫ్ చేస్తూ మణమ్మగారు, అంటే ఆ పెద్ద మనిషి ఉందిగా గుడి దగ్గర మెట్లెక్కుతూ ఉంటే వెళ్ళిన ఆమె పేరు మణమ్మగారు అన్న మాటలో ఏమీ అసత్యం లేదన్నమాట అంది పళ్ళబిగుపున. ఆ రోజు హాల్లో మహీధర్రావు గారు, అనంతశయనం గారు, ఆయన భార్య మధుమతి, వినోదు, అతని తల్లిదండ్రులు, మహీధర్రావు గారి వకీలు కూర్చుని ఉన్నారు. అక్కడ కామాక్షమ్మ, మణమ్మగారు కూడా ఉన్నారు.
ప్రీతి తండ్రి పక్కన కూర్చోలేదు. కుర్చీ వెనుక నిలబడి ఉంది. వసంత లోపలికెళ్ళే గుమ్మం దగ్గర ఉంది. హాల్లో మధ్యగా ఉన్న సోఫాల్లో కుర్చీల్లో వారందరూ కూర్చొని ఉన్నారు. వినోద్ ముఖం కనుబొమ్మలు ముడిపడి పెదవి నములుతూ చిరాకుగా అశాంతిగా ఉంది. ఎందుకు? అక్కడ మీనాక్షమ్మ గారు మనమ్మ గారు ఇద్దరు, అంటే బంగారము డబ్బులు తీసుకున్న పెద్ద మనుషులు ఇద్దరు అక్కడ ప్రత్యక్షమయ్యేవరకు వినోద్కి డౌట్ వచ్చింది. అందుకే అతనిలో అశాంతి అనేది మొదలైంది. వారికి మధ్యగా ఉన్న టేబుల్ మీద టేప్ రికార్డరు తిరుగుతోంది. వీళ్ళిన్న టేప్ రికార్డర్, అందులో నుంచి మధుమతి వినోదుల సంభాషణ వినిపిస్తోంది. ఒక్క ప్రీతి మహీధర్ రావు గారు తప్ప మిగతా అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. ఆ సంభాషణ వినపడటం మొదలు అవ్వగానే మధుమతి ముఖం వెలవెలాపోయింది. అంతే కదా, ఇదేమిటి లేవబోయింది. కూర్చొని మాట్లాడకుండా విను అన్నారు మహీధర్ రావు గారి వకీలు అయిన సుబ్రహ్మణ్యం గారు. మధుమతి నిస్సహాయంగా వినోద్ వైపు చూసింది. అతని ముఖం మీద నెత్తురు చుక్క కూడా లేనట్టు అయిపోయింది. సంభాషణ వినిపిస్తుండగా అతను ఒక్క ఉదుటున లేచి శివంగిలా వచ్చి ఆ టేప్ రికార్డర్ ఆపి దానిలో నుంచి టేపు పీకి పారేశాడు. దాన్ని తెంచి ముక్కలు ముక్కలుగా చేశాడు. కింద పడేసి బూటుకాలితో రాశాడు. నువ్వు అది పాడు చేసినంత మాత్రాన ఇంకోటి మా దగ్గర లేదు అని అనుకోకు వినోద్ అన్నారు లాయర్ సుబ్రహ్మణ్యం గారు. ప్రీతి వెంటనే పక్కన టేబుల్ సొరుగులోంచి టేబుల్ సొరుగు లాగి అందులో నుంచి టేప్ రికార్డర్ తీసి ఆన్ చేసింది. అందులో నుంచి మధుమతి వినోదుల సంభాషణ మళ్ళీ మొదటి నుండి వినిపించసాగింది. వినోదు ప్రీతి వైపు ఉరకబోతుంటే సుబ్రహ్మణ్యం గారు అతన్ని పట్టుకుని ఆపారు. అతిగా ప్రవర్తించకు, జాగ్రత్త అన్నారు. ఇదంతా నాటకం, మోసం, నేనేం చెయ్యలేదు, నాకు తెలియదు అతను అరిచాడు. ఆ కంఠం నీది కాదు అని నీది కాదు అని నీవు అనగలవా, చెప్పగలవా అని రెట్టించారు. నాది కాదు, నాకేం తెలియదు అన్నాడు. నోర్ మొయ్. అనంతశయనం గారు లేచారు. ఆయన అవమానంతో ఆవేశంతో నిలువెల్లా కంపించిపోతున్నారు. పాపం అనంతశయనం గారు మంచి అతనే, కానీ వీళ్ళ క్యారెక్టర్లు మంచివి కావు. దౌర్భాగ్యుడా, ఇదా నువ్వు చేసిన పని? ఎందుకురా చదివావు? ఆ చదువుకే సిగ్గుచేటు. నీకు ఏమి తక్కువైందని ఈ నీచానికి పాల్పడ్డావు? ఆయన మహీధర్ రావు గారి వైపు తిరిగారు. చేతులు జోడించి నమస్కరిస్తూ, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఎవరి గురించి? మధుమతి గురించి. వాడితో కలిసి నాటకం ఆడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా పెళ్లికి ముందే బయటపడడం మీ అదృష్టం. మీరు నన్ను మన్నించండి అన్నారు ఆయన. కామాక్షమ్మ గారిని మనమ్మ గారిని మోసం చేసి ఆధారాలు లేవు కదా అని దబాయించేశాడు. మీ సీను తెలివి తక్కువగా ఇది రికార్డు చేయకపోయినా, అది మా చేతుల్లోకి అనుకోకుండా రాకపోయినా మేము రొంపిలో పడేవాళ్ళం. చూశారుగా తనకేం తెలియదని ఎలా దబాయించేశాడో. మీ ముఖం చూసి ఊరుకున్నాను, లేకపోతే జైలుకి పంపేవాడిని అన్నారు మహీధర్ రావు గారు. ఏడిశావు అన్నాడు వినోద్. అతనిప్పుడు మేలి ముసుగు లాగేసిన భీకరమైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతను తెచ్చిపెట్టుకున్న సంస్కారం, వినయం, మంచితనం అంతా గాలికెగిరిపోయింది. ప్రీతి ఆ టేప్ సాయంతో అతని అసలు స్వరూపం బయట పెట్టేసింది. మణమ్మగారు లేచి వచ్చి, దొంగ వేధావా, నీకు సిగ్గు లేదట్రా? ఆడపిల్లని అంత అన్యాయం చేస్తావా? ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టి ముందే నీ పంజా నుంచి బయటపడింది. ఏడిశావు అవతాలికి. అతన్ని కదలనీయకుండా హనుమయ్య పని మనిషి పిడరెక్కలు విరిచి కదలనీయకుండా పట్టుకున్నారు. లేకపోతే అతను పిచ్చెత్తిన పోట్ల గిత్తలా వచ్చి ఎవరి మీద పడి ఏం చేస్తాడో అన్నట్టుగా ఉంది వాతావరణం. నీ కూతురు పెళ్ళి ఎట్లా అవుతుందో నేను చూస్తానురా, నా చేతి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అంటూ కేకలు పెట్టసాగాడు. అతని తల్లిదండ్రులు మధుమతి తల్లి డాక్టర్ అతని తల్లిదండ్రులు మధుమతి తల్లి డాక్టర్ గారు వంచిన తలెత్తకుండా ఎవరి ముఖాలు చూడలేనట్టుగా అక్కడి నుంచి తల వంచుకొని వెళ్ళిపోయారు. తండ్రి కుర్చీ వెనుక నిలబడి ఉన్న ప్రీతి బొమ్మల అరుస్తున్న వినోద్నే చూస్తోంది. ప్రీతికి తనని తానే నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది. ఒక మనిషిలో ఇంత మార్పా? ఒక మనిషి ఇలా 2 రూపాలని ప్రదర్శించగలడా? ఈ వినోదేనా తనతో ప్రేమ సంభాషణలు పలికింది? ఈ పశువేనా తండ్రితో అంత అభిమానంగా మాట్లాడి
కన్న కొడుకు కంటే మిన్నగా నాకు అనే నమ్మకం ఏర్పాటు చేసుకుంది. హనుమయ్య సాయంతో వినోద్ని డాక్టర్ గారు బలవంతంగా లాక్కెళ్లారు. ప్రీతి, నీ పెళ్ళి ఎవడితో ఎట్లా అవుతుందో నేను చూస్తానే. ఇంకెవ్వడు మీ ఇంటికి రాకుండా చేస్తాను. పగబట్టానంటే నేను తాచుపామునే. అతని అరుపులు ఆ హాలు వరండా అంతా దద్దరిల్లుతున్నాయి. మణెమ్మ గారు వెళుతూ రంకెలు వేస్తున్న అతన్ని తిరస్కారంగా చూస్తూ, పోరా గాడిద, పాము అందరినీ భయపెడుతుంది, కానీ గద్ద కనిపిస్తే అదే ప్రాణభయంతో పారిపోతుంది. నువ్వు ఆ పిల్లని ఏం చేయగలవురా అంది. వాళ్ళందరూ వెళ్ళారు. మణెమ్మ గారు వెళుతూ వచ్చి ప్రీతి బుగ్గలు పుణికింది. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందే అమ్మా. వాడు వెధవా అని నువ్వు లోకానికి చాటావు. నాకెంతో ఆనందంగా ఉంది. నిన్ను దేవుడు చల్లగా చూస్తాడే అమ్మా. ఆవిడ ప్రీతి భుజం తడుతూ, నీకేం మహారాజు లాంటి మొగుడు వస్తాడు. ఎక్కడ ఎవరు బంగారు పూలతో పూజ చేసుకుని నీకోసం ఎదురు చూస్తున్నారోనే అమ్మా అంది. మణెమ్మ గారు, కామాక్షమ్మ ఇద్దరు వెళ్ళిపోయారు. మహీధర్ రావు గారు లాయర్ సుబ్రహ్మణ్యం గారిని పంపిరావటానికి వెళ్ళారు. ప్రీతి ఇంకా అక్కడే చిత్తరువులా నిలబడి ఉంది. ప్రీతి కాళ్ళ దగ్గర వినోద్ చించి ముక్కలు చేసిన టేపు పడి ఉంది. ప్రీతి వంగి వాటిని చేతుల్లోకి తీసుకుంది. ఆ క్షణంలో ప్రీతికి మనసు మీద ఉంచి ప్రీతి వంగి వాటిని చేతుల్లోకి తీసుకుంది. ఆ క్షణంలో ప్రీతికి మనసు మీద నుంచి కొండంత భారం దింపుకున్నట్టుగా అనిపించింది. 4 రోజుల క్రితం మధ్యాహ్నం వేళ టేప్లో ఈ సంభాషణ విన్నప్పటి నుంచి ప్రీతి మనసు నిశ్చేష్టమైపోయింది. మొదట తండ్రికి చెబుదామా వద్దా అని ఆ రాత్రి అంతా బాధపడింది. చెబితే తండ్రి బాధపడతాడేమో. ఒక విధంగా తనకంటే ఆయనే తన మీద ఎక్కువగా ఆశలు పెంచుకున్నారు. ఎవరి మీద? వినోద్ మీద. ప్రీతికి 2 మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి తండ్రికి చెప్పకుండా ఏదో సాకు చెప్పి వినోద్ని వదిలించుకోవడం, రెండోది సరాసరి వెళ్ళి తండ్రికి అంతా చెప్పేయటం. ప్రీతికి ఆలోచించే కొద్దీ రెండోదే నయము అని అనిపించసాగింది. ఇందులో రహస్యమేముంది? అతనిని నమ్మింది. తను నమ్మిన వ్యక్తి అసలు స్వరూపం అది కాదు అని తెలిసింది. దానికి ఏ విధంగా జవాబు చెప్పాలి? వసంత కూడా మామయ్యకే చెబుదామంటూ సమర్థించింది. ప్రీతి వెళ్ళి తండ్రికి ఆ టేపు వినిపించగానే ఆయన నిలువుగా నీరసించిపోయారు. ఇందులో ఏదో మోసం ఉంది అన్నారు. మోసం అనేది వినోద్లోనే ఉంది డాడీ అంది ప్రీతి. అసలు మొదట ఈ మార్గరెట్ విషయం తెలుసుకుందామన్నారు ఆయన ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టేసరికి తీగలాగితే డొంకంతా కదిలినట్టు అయ్యింది. ఒక్క మార్గరెటే కాదు, మార్గరెట్కి తెలియకుండా ఆ అమ్మాయి చెల్లెలితో కూడా అతనికి సంబంధం ఉంది. మణెమ్మ గారి దగ్గర కాజేసినట్టు ఇంకా 4-5 దగ్గర బంగారము డబ్బు కాజేశాడు. వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి. మహీధర్ రావు గారు డాక్టర్ అనంతశయనం గారిని, వినోద్ కుటుంబాన్ని పిలిపించారు. ఆయన పిలిపిస్తుంటే వారంతా అంటే మొదలు అక్కడ కూర్చున్నప్పటిది అనమాట ఇది. మహీధర్ రావు గారు డాక్టర్ అనంతశయనం గారిని, వినోద్ కుటుంబాన్ని పిలిపించారు. ఆయన పిలిపిస్తుంటే వారంతా తాంబూలాలు పుచ్చుకోవటానికే అనుకున్నారు. తీరా వచ్చిన తర్వాత అక్కడ కూర్చుని ఉన్న మణెమ్మని, కామాక్షమ్మని చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో తర్వాత కానీ అర్థం కాలేదు. ఆ రాత్రి ప్రక్క మీద మోకాలికి తల ఆనించుకొని దీర్ఘాలోచనలో మునిగినట్టున్న ప్రీతి భుజం మీద చేయి వేస్తూ, వసంత వదిన నిద్ర రావటం లేదా అంది. ప్రీతి అన్నట్టు తల తిప్పింది. చాలా బాధగా ఉంది కదూ? అడగలేక అడిగింది. లేదు మరి, చాలా కోపంగా ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. అదేమిటి వదినా అంది వసంత. నేనంత తేలికగా ఎవరి చేతిలోనూ మోసపోను. నా తెలివితేటలు ఆ సమయంలో ఏమైపోయాయి అని ఆలోచిస్తున్నాను వదినా. అదంతా ఒక దురదృష్టం. నువ్వు దానిని గురించి ఆలోచించకు అంది వసంత. పెళ్లికి ప్రధానం కాకపోవడంతో చాలామందికి ఈ వార్త తెలియలేదు. వినోద్ ప్రీతి మీద రకరకాల ప్రచారాలు చేశాడు. అతను కుమ్మరిస్తున్న విషయం ప్రీతి జీవితాన్ని ఏమీ చెయ్యలేకపోయింది. ఆ సంవత్సరమే డాక్టర్ గారు పోయారు, అంటే అనంతశయనం గారు. మహీధర్ రావు గారు ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రీతిని, వసంతని బొంబాయి పంపించేశారు. ప్రీతి అక్కడి నుంచి తిరిగి వచ్చింది. ఆ సంఘటనని మర్చిపోయినట్టే
ప్రవర్తించింది, కానీ లోపల నేను అసలు పెళ్లి చేసుకోను అని అనుకుంది ప్రీతి. మహీధర్ రావు గారు వినోద పరిచయాన్ని ఒక పీడకలగా మర్చిపోయారు. ఆయన ప్రీతిని పెళ్లి చేసుకో అంటూ ఒత్తిడి తీసుకురాలేదు. స్నేహితులు పరిచయస్తుల సహకారంతో సరైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ప్రీతి ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళగొట్టినప్పుడు వినోద్ని చూడటం ఆఖరిసారి. ఈరోజు ఈ పార్టీలో మళ్ళీ చూసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఏమీ మారలేదు. ఇదండి ఈరోజు ఎపిసోడు. వినోద్ నిజ స్వరూపం బయటపడింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.